సంచలనం రేపిన లాయర్ వామనరావు దంపతుల హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మర్డర్ కేసును సిబిఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హత్య కేసుపై తిరిగి విచారణ జరపాలని, పిటిషనర్ కు భద్రత కల్పించాలని సిబిఐకి సూచించింది. హైకోర్టు లాయర్లైన అటు వామనరావు, ఆయన సతీమణి నాగమణి దంపతులను పెద్దపల్లి జిల్లా కల్వచర్ల దగ్గర కారులో వెళ్తుండగా అడ్డుకుని అంతా చూస్తుండగానే రోడ్డుపైనే దారుణంగా హతమార్చారు. ఈ ఘటన 2021 ఫిబ్రవరి 17న జరిగింది. ఈ జంట హత్య అప్పట్లో తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో కొందరిని అరెస్టు చేయగా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని వామనరావు తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ని విచారించిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే హత్యకు సంబంధించిన వీడియోలు, పత్రాలు అందజేయాలని ఆదేశించింది. మరోవైపు వామనరావు ఇచ్చిన మరణ వాంగ్మూలం వీడియో అసలుదేనని ఫోరెన్సిక్ రిపోర్ట్ తేల్చింది. అన్ని అంశాలను పరిశీలించి దర్యాప్తు చేయాలని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. హత్యకు కొన్ని రోజుల ముందే వామనరావు దంపతులు తమకు ప్రాణహాని ఉందని హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ ద్వారా తెలియజేశారు. అప్పటి నుంచి వారిపై బెదిరింపులు, ఒత్తిడి కొనసాగింది. ఈ హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని వామనరావు తండ్రి గట్టి కిషన్ రావు అప్పట్లో హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ కేసును వేగంగా విచారించాలనే ఉద్దేశంతో కరీంనగర్ కోర్టు నుంచి పెద్దపల్లిలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టుకు బదిలీ చేశారు. కేసు విచారణ రోజువారీ ప్రాతిపదికన చేపట్టాలని కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ సకాలంలో నిందితుల అరెస్ట్, త్వరితగతిన విచారణ జరపలేదనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసుని సిబిఐకి అప్పగించడంతో ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? నిందితులు దోషులుగా తేల్తారా? ఎలాంటి శిక్ష పడుతుందన్నది ఉత్కంఠగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం వామనరావు దంపతుల హత్య కేసులో మాకు న్యాయం చేయలేదు. ఎందుకు చేయలేదో నా ఊహ ఏంటంటే, వామనరావు దంపతులను హత్య చేయించింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి పుట్టమధు, ఆయన అనుయాయులు, ఆయన భార్య, పెద్ద పెద్ద తలకాయలు కలిసి మాకు సంబంధం లేనటువంటి వాళ్ళ సంబంధం ఉన్నటువంటి ఆ వ్యక్తులను టీఆర్ఎస్ కిరాయి గుండాలతోటి హత్య చేయించింది. దాంట్లో ప్రధాన హత్య చేసినట్టు వాడు కుంట శ్రీను, తర్వాత చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి హత్య చేయించారు. ఇది ఇంకోటంటే వామనరావు ఇతను ఎవరికి నష్టం చేయలేదు. వామనరావు అడ్వకేట్గా పుట్టమధు మీద కేసులు వేసినందుకు, రకరకాల కేసులు వేసినందుకు ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు, పుట్టమధు, వీళ్ళందరూ కూడా ఒకటై మన సమస్యలు బయటికి రాకుండా ఉండాలంటే వామనరావు చంపకుంటే గత్యంతరం లేదని చెప్పి వాళ్ళకు నిర్ణయానికి వచ్చి, వామనరావు అడ్వకేట్ కాబట్టి కేసులు వేస్తున్నాడు కాబట్టి చంపారు, వాళ్ళు బయటికి వస్తారని. వామనరావు దంపతుల కేసు సుప్రీంకోర్టు సిబిఐకి అప్పగించడాన్ని మంత్రి శ్రీధర్ బాబు స్వాగతించారు. గత ప్రభుత్వంలో సరిగా విచారణ జరగలేదనే వామనరావు తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నారు. ఈ జంట హత్యలో గత ప్రభుత్వంలోనే కొందరు పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఉందని, దోషులు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు. ఈరోజు వామనరావు దంపతుల హత్య తర్వాత ఆనాడున్న ప్రభుత్వం, మరి ఆనాడున్న వ్యవస్థ, మరి ఒక కుటుంబానికి సంబంధించిన వ్యధ గురించి ఆలోచన చేయలేదు. నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం చేపట్టలేదు, ఆ ప్రభుత్వ యంత్రాంగం చేపట్టలేదు. దానిపైన ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సిబిఐ ఎంక్వైరీని కోరినాం. అదేవిధంగా వారి చనిపోయిన వామనరావు దంపతులు, ఆ వామనరావు తండ్రి గారైన కిషన్ రావు గారు అనేక సందర్భాల్లో ఆనాటి ప్రభుత్వానికి వినవించి ఆనాడే వారు సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టు ఎప్పటికైనా న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయం చేస్తుందని ఒక నమ్మకంతో వారు ముందుకు పోవటం జరిగింది. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ, ఈరోజు సుప్రీంకోర్టు ముందుకొచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తామనేది మేము తప్పకుండా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే స్పష్టంగా ఎవరు దీంట్లో పాత్రధారులైనారు, ఎందుకు వీరిని చంపారు, అన్ని కోణాల నుంచి కూడా ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు శిశులైన దోషులు బయటికి రావాలి. దాంట్లో ముడిపడి ఉన్న అందరూ కూడా ఆనాడు ప్రభుత్వంలో పైనుంచి కింది వరకు ఉన్నారు అని మేము భావిస్తూ ఉన్నాం. వారందరూ కూడా బయటకు వస్తారు.